టీటీడీపై వైసీపీ మీడియా, సోషల్ మీడియా వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవుల మరణం, నెయ్యి కల్తీ వంటి అంశాలను ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లక్ష్యంగా తీసుకొని అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. ఈ దాడుల వెనుక భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై 10 కోట్లు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. దేవుడిపై నిజమైన భక్తి ఉంటే ఇలాంటివి చేయరు అని సవాల్ విసిరారు. వైసీపీ పాలనలో టీటీడీని ఉపయోగించి భారీగా దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ దర్యాప్తులో బయటపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. టికెట్, బ్లాక్ మార్కెట్, కల్తీ నెయ్యి వ్యవహారాల నుంచి కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి కమిషన్లు తీసుకోవడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరుణాకర్ రెడ్డి నక్సలైట్ గ్రూప్ లో పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు హిందూ దేవతలపై ఉన్న నిజమైన భక్తి మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతృత్వంలోని సోషల్ మీడియా మరియు అనుబంధ వర్గాలు టీటీడీపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారము చేయడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం తిరుమల వంటి పవిత్ర ప్రదేశంపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీయడమేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. టీటీడీ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం ఇదే మొదటిసారి కాదు. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పింక్ డైమండ్ తవ్వకాలపై చేసిన అసత్య ప్రచారాన్ని ఇప్పుడు మరోసారి పునరావృతం చేస్తున్నారు. అన్యమత ఉద్యోగాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఇప్పుడు తిరుమలపై జరుగుతున్న దాడులు ఉద్దేశపూర్వకమని స్పష్టమవుతుంది. వీటికి మూలంగా మతం మార్పిడి ప్రోత్సహించాలన్న ఒక వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు. వైసీపీకి మత మార్పిడి చేసిన ఓటర్లపై ఆధారపడే రాజకీయ లక్ష్యం ఉన్నట్లు తిరుమలను టార్గెట్ చేస్తూ చేయడం వెనుక ఉన్న వ్యూహం పనిచేస్తున్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం మత మార్పిడి మాఫియాలపై చర్యలు తీసుకోవడంతో తిరుగులేని ధర్మ స్థాపనకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హిందుత్వంపై జరుగుతున్న ఫేక్ దాడులు పక్కా కుట్రలో భాగమేనని హిందూ ధార్మిక వర్గాలు హెచ్చరిస్తూ ఉన్నాయి.